ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాని నుంచి బయటపడడం కోసం ఉన్న మార్గాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేస్తే గండం గట్టెక్కగలనో అధికారులను ఆరా తీస్తున్నారు. వీడియో టేపుల్లో రేవంత్ రెడ్డి చెప్పిన బాస్ స్థానంలో తాను కాకుండా మరొకరిని ప్రవేశపెడితే చట్టపరంగా ఎలా ఉంటుందని కూడా ఆయన ఆరా తీసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో బలిపశువు కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. తాను తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. బాస్ తానేనని తెలంగాణ టీడీపీలోని ఒక నేత ద్వారా స్వచ్ఛంద అంగీకార వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. న్యాయమూర్తి ముందు ప్లీడెడ్ గిల్టీగా చేయించడం వల్ల ఎదురయ్యే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏసీబీ నుంచి నోటీసులు రాకముందే దీని నుంచి బయటపడడం లేదా నోటీసులు అందిన తర్వాత చేయాల్సిన పనులపైన తనకు అనుకూలమైన సీనియర్ అధికారులతో పాటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. గత పక్షం రోజులుగా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుకు నోటు కేసు పూర్వాపరాలు, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయాలన్న విషయాలపైన చర్చలు జరిపారు. బలమైన ఆధారాలతో రెడీ హ్యాండెడ్గా దొరికిన కారణంగా రేవంత్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడడం సాధ్యం కాదని అధికారులు చంద్రబాబుతో చెప్పినట్టు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడా చంద్రబాబు పేరు చెప్పకపోవడం, బాస్ ఎవరో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నోరు విప్పకపోవడం కలిసొచ్చే అంశాలుగా న్యాయవాదులు వివరించారు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారంలో తనకేమాత్రం సంబంధం లేదని చెబితే తప్ప చంద్రబాబు ఇందులో నుంచి బయటపడటానికి అవకాశాలు లేవని తెలిపారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో ఎవరినైనా తెరమీదికి తేవడం ద్వారా తాను బయటపడటానికి ఉన్న మార్గాలపైనే దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. అలాగే తెలంగాణకు చెందిన ఒక నేత ద్వారా మీడియా ముందు మాట్లాడించాలని సూచించారు. అయితే రేవంత్ రెడ్డి చెబుతున్న బాస్ స్థానంలో మరో తెలంగాణ నేతను ఇరికించడం వల్ల అసలుకే మోసం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని సీనియర్ అధికారులు విశ్లేషించి చెప్పడంతో చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీరు సలహాలు సూచనలు ఇవ్వరు, నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టనివ్వరు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రతి విషయానికి అడ్డం చెప్పడం కాదు, బయటపడే మార్గాలేవో చెప్పాలంటూ దబాయించినట్టు సమాచారం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.